పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ఆవిడంటే మహాప్రీతి ఆయనకి. కానీ ఈవిడ మాత్రం ఊరికే గొడవ పెట్టుకుంటూ ఉండేది. ప్రతి దానికి నాదే నెగ్గాలి అనే భావంతో ఉండడం కారణంగా తరచూ ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. పక్కింట్లో వాళ్ళతో, అత్తారింట్లో, పెద్దవాళ్ళందరితో ఎప్పుడూ తగాదాలు పడుతూ ఉండేది. ఆయనకేమో భార్య వ్యామోహం ఎక్కువగా ఉండేది. ఆమెని వదులుకోలేడు. ఆమె అలిగితే బాధగా ఉండేది. ఆమె ఏడిస్తే కష్టంగా ఉండేది అని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ జనాల మధ్య ఉండకూడదు అని అనుకొని భార్యని తీసుకొని వేరే దేశానికి బయలుదేరాడు. ఎంతో దూరం నడిచిన తర్వాత ఆవిడకి బాగా దాహం వేస్తుంది. నీళ్ళు ఎక్కడా దొరకలేదు. అప్పుడు ఆమె, నా ప్రాణం పోయేలా ఉంది. ఎక్కడైనా కూర్చుంటాను. నాకు మంచినీళ్ళు పట్టుకురా అని బ్రతిమిలాడింది. సరే అని భార్యని అక్కడ కూర్చోబెట్టి మంచినీళ్ళ కోసం వెళ్ళాడు. ఆయన వెతికి వెతికి ఎక్కడో నదిలో మంచినీళ్ళు తీసుకొని వచ్చేసరికి ఆమెకి నోరు ఎండిపోయి అక్కడే మరణించింది. ఆ బ్రాహ్మణుడు పెద్దగా ఏడ్చుకుంటూ, అయ్యో నా భార్య మరణించింది. ఇప్పుడు నేనేం చేయాలి? కుటుంబాన్ని వదిలేసి వచ్చాను. నేను కూడా చచ్చిపోతాను అని ఒక చెట్టుకు ఊరేసుకుని చనిపోదాం అనుకునేసరికి ఇంతలో ఎక్కడి నుంచో ఆకాశవాణిలాగా మాటలు వినిపించాయి. ఓ బ్రాహ్మణుడా, నువ్వు మరణించకు. నీ ఆయుష్షులో సగం నీ భార్యకు ఇస్తే ఆమె బ్రతుకుతుంది. నువ్వు 3 సార్లు ప్రతిజ్ఞ చేయి అని వినిపిస్తుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నా ఆయుష్షులో సగం నా భార్యకు ఇస్తాను అని 3 సార్లు ప్రతిజ్ఞ చేసి నీరు పోశాడు. అతని భార్య లేచి కూర్చోంది. భర్త ఆయుష్షులో సగం తీసుకొని బ్రతికింది అని సంతోషంగా లేచి ఇద్దరూ కలిసి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. ఏదో ఒక ఊరి చివరికి చేరుకున్నారు. ఆ బ్రాహ్మణుడు ఆమెతో, నువ్విక్కడే ఉండు. నేను ఊర్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి ఆహార పదార్థాలు తీసుకొస్తాను. వండుకోవడానికి ఏదైనా సాధన కూడా తెస్తాను అని ఆమెను అక్కడ ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి వెళ్తాడు. ఆమె కొంచెం సేపు అక్కడ కూర్చొని పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎవరో పాట పాడుతూ ఉన్నారు. ఎంత చక్కగా పాడుతున్నాడో ఒక అబ్బాయి. మహా అద్భుతంగా ఉంది పాట. ఆ పాటకి మైమరిచిపోయింది ఈవిడ. ఎవరా అని చూస్తే ఒక కుంటివాడు. అతనికి 2 కాళ్ళు లేవు. బావి దగ్గర కూర్చొని పాట పాడుతూ ఉన్నాడు. ఇక అతన్ని చూసి ప్రేమలో పడింది. అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంతో నచ్చావు నాకు. నీ పాట ఎంతో నచ్చింది. నువ్వు నన్ను ప్రేమించు అని అడిగింది. అతను ఆశ్చర్యపోయాడు. నువ్వు చూస్తే చాలా సంపన్నంగా ఉన్నావు. నాకేమో కాళ్ళు లేవు అని అంటాడు. కాళ్ళు లేకపోతే నీ మనసే చాలు, నీ పాటే చాలు, నీతోటే ఉంటాను, నువ్వు నాతోనే ఉండు అని అతన్ని బాగా బ్రతిమిలాడింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. ఆమె అతని దగ్గరికి వెళ్ళి, ఏవండి, పాపం ఇతనికి కాళ్ళు లేవు. నా కోసం తెచ్చిన భోజనం ఇతనికి కూడా పెట్టు అని అంటుంది. భోజనాలు అయ్యాక బయలుదేరదాం అనుకున్నారు. ఈలోపు ఈవిడ ఆమె భర్తతో ఇలా అంటుంది, ఏవండి, మీరు రకరకాల పనుల మీద బయటకెళ్తారు. నేను ఒంటరిదాన్ని. మీ చుట్టాలు కూడా ఎవరూ లేరు. ఊరికాని ఊర్లో నేను ఒక్కదాన్నే ఉండాలి. అందుకని ఈ కుంటివాణ్ణి కూడా మనతో పాటు తీసుకెళ్దాం. నాకు తోడుగా ఉంటాడు అని చెప్పింది. ఇతనికి కాళ్ళు లేవు కదా, మనం ఎలా తీసుకెళ్తాం అని అంటాడు భర్త. అప్పుడు ఆమె, మన దగ్గర ఒక పెట్టుంది కదా, దానిలో వేసి తీసుకెళ్దాం. నేను మోస్తానులే అని అంటుంది. ఆమె మోయడానికి కూడా సిద్ధపడింది. అంతకుముందు నీళ్లు లేకపోతే అడుగు కూడా పడని మనిషి ఇప్పుడు వాడిని మోయడానికి సిద్ధపడింది. పాపం భార్య దుర్బుద్ధి తెలుసుకోలేక సరే అన్నాడు ఆ బ్రాహ్మణుడు. అతన్ని పెట్టెలో పెట్టి మెల్లగా ఆ పెట్టెను లాక్కుంటూ నడవడం మొదలుపెట్టారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాస్త పడుకుందాం అని నిద్రిస్తారు. అక్కడ ఒక దిగుడు బావి ఉంది. ఆ బావి పక్కనే పడుకున్న భర్తని అందులో దొర్లించింది. చాలా లోతుగా ఎత్తుగా ఉన్న బావిలో అతన్ని దొర్లించి లోపల ఏమైపోయాడో అని కూడా చూడకుండా అక్కడి నుంచి ఆ పెట్టె లాక్కుంటూ నడుస్తుంది. ఇక ఆ ఊరిలోకి చేరారు. ఆ ఊరిలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది సైనికులు దారిలో వెళుతూ ఆమెను చూసి, ఇదేంటి, ఈవిడ ఏదో పెట్టె లాక్కుంటూ పోతుంది అని ఆమె దగ్గరికి వెళ్ళి, పెట్టెలో ఏముందమ్మాయి అని అడిగారు. ఆవిడ ఏం సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆమెను గద్దించి ఆ పెట్టెను తెరిచి చూస్తే కుంటివాడు ఉన్నాడు. ఆ పెట్టెను తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ వెనకాల ఏడుస్తూ ఆమె కూడా వెళ్ళింది.
అప్పుడు రాజుగారు, ఎవరమ్మా ఇతను? ఎవరు, కాళ్ళు లేవు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే అప్పుడు ఆమె ఏడ్చుకుంటూ, ఈయన నా భర్త. ప్రమాదవశాత్తు ఈయనకి కాళ్ళు పోయాయి. మా శత్రువు ఒకడు ఈయన కాళ్ళు తీసేశాడు. ఈ ఊర్లో ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదామని ఇక్కడికి వచ్చాం అని చెప్పింది. ఆమె మాటలు విని రాజుగారు చాలా బాధపడ్డాడు. అయ్యో ఆడపిల్ల, పరాయి ఊరు నుంచి వచ్చింది, ఇతనికేమో కాళ్ళు లేవు అని అనుకొని ఆమెతో ఇలా అంటాడు. అమ్మాయి, నీకు 2 అగ్రహారాలు ఇస్తాను. ఆ రెండిటిలో భర్తను పెట్టుకొని హాయిగా ఉండు అని చెప్పాడు. ఆవిడ సరే రాజుగారు అని సంతోషించి వెళ్తుంటే ఇంతలో ఆ దిగుడు బావిలో పడ్డ బ్రాహ్మణుడు కేకలు వేస్తుంటే అటుగా వెళ్తున్న సిద్ధులు బ్రతికిస్తాడు. దెబ్బలకి కొంచెం మందేసి రాజుగారి దగ్గర పని ఇప్పిస్తాను రా అని రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు. ఈ సభలో నుంచి ఈవిడ కుంటివాడున్న పెట్టె లాక్కుంటూ బయటికి వెళుతుంటే ఆమె భర్త లోపలికి వస్తాడు. ఆవిడ అతన్ని చూసి తెలివిగా, ఇతనే నా భర్త కాలు తీసేశాడు, ఇతని వల్లే నా భర్త కాలు పోయాయి అని రాజుకు చెప్పింది. అప్పుడు రాజుగారు అతన్ని బంధించండి అని గట్టిగా అరుస్తాడు. సైనికులు అతన్ని పట్టుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలాగే రాజుగారు, నాలాంటి వాళ్ళకి ఇలాగే అవ్వాలి. నేను చేసిన తెలివి తక్కువ పనికి నాకు ఇలాంటి శాస్తే కావాలి. మీరు నన్ను బంధించినా నేనేం కాదన్ను, కానీ ఈ అమ్మాయికి నేను 3 సార్లు ప్రతిజ్ఞ చేసి ఒక వస్తువు ఇచ్చాను. నా వస్తువు నాకు ఇప్పించండి చాలు, నాకింకేం వద్దు అంటాడు. అప్పుడు ఆవిడ, నాకేం ఇవ్వలేదు ఇతను అని అంటుంది. లేదు, పంచభూతాల సాక్షిగా నా ఆయుష్ సగం ఈ అమ్మాయికి ఇచ్చాను, కావాలంటే అడగండి అని అంటాడు. అప్పుడు ఆమె, నాకేం అక్కర్లేదు నీ బోడు ఆయుష్, నేను నా భర్తతోటే ఉంటాను, నీ ఆయుష్ నీకు తిరిగి ఇచ్చేస్తాను అని 3 సార్లు చెప్పింది. చెప్పిన మరుక్షణమే కింద పడి చచ్చూరుకుంది. రాజుగారు, సిద్ధులు, సైనికులు, ఆ సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న అమ్మాయి ఇలా మరణించిందేంటి అని రాజుగారు అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు. ఈవిడ నా భార్య ప్రభు. ఈవిడ అందరితో గొడవలు పెట్టుకుంటుందని నా కుటుంబాన్ని అందరినీ వదిలేసి ఇక్కడ ప్రశాంతంగా ఈమెతో ఉందామని తీసుకొస్తే దారిలో ఈమె మరణించింది. అప్పుడు నా ఆయుష్లో సగం పంచభూతాల సాక్షిగా ఈమెకి ఇచ్చాను. ఇస్తే బ్రతికింది. నాతోటి ఉండి నాతోనే జీవితం గడుపుతూ ఉంటుంది అనుకుంటే అతని కోసం నన్ను చంపడానికి పూనుకుంది. చివరికి ఆమె ఆయుష్యే పోగొట్టుకుంది అని చెప్తాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. చూడటానికి చక్కగా ఉంది అమ్మాయి, బుద్ధిగా ఉంటే ఎంత బాగుండేది, ఆమె చేతులారా ఆమె చేసుకుంది అని అనుకొని ఆ కుంటివాణ్ణి వికలాంగుల ఆశ్రమంలో వేసి ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు. నువ్విక్కడే ఉండు, రాజపురోహితులకు సాయంగా ఉండు, ఇల్లు వాకిలి ఇస్తాము, ఇంకో వివాహం చేసుకొని సంతోషంగా నీ జీవితాన్ని గడుపు అని అతనితోనే ఉంచుకుంటారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.